చంద్రబాబు నాయుడు ఏదైతే మేనిఫెస్టో ఇచ్చారో ఆ మేనిఫెస్టో ఇంటింటికి వంచన కింద జరిగింది అని చెప్పి క్యూఆర్ కోడ్తో జగన్ ప్రచారం చేస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అసలు జగన్ అనేవాళ్ళు రాజకీయాలకి అనర్హుడు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మాటలన్నీ కూడా మరి వాస్తవాలో కాదో ప్రజలకు అన్నీ తెలుసు. పుట్టినరోజున అన్నప్రాసన రోజున పలావ్ బిర్యానీ ఎవరు పెట్టలేరు కదా, తినరు కూడా కదా, ఎంత డబ్బు ఉన్నంత మాత్రాన. ముందు రోడ్లు ప్యాచ్ వర్క్ ఎలా చేసుకొస్తున్నాడో అలాగే దీన్ని కూడా ప్యాచ్ వర్క్ చేసుకొస్తాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా ఏంటంటే కళ్ళు దగ్గరెట్టుకుని ప్రభుత్వానికి ఏమన్నా సలహాలు ఇవ్వాలనుకుంటే ఇవ్వు. ఏదో కళ్ళు మూసుకుని ఏదో క్యూఆర్ కోడ్లో ఏం చేసినా అవినీతి చేసి మీరు డబ్బులు సంపాదించి మీరు మూటలు కట్టుకున్నారు తప్ప ప్రజలకు ఏ రోజు అసలు అస్తవ్యస్తం చేసేసాడు. రాష్ట్రాన్ని 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయినటువంటి 5 సంవత్సరాల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ సీట్లు అనేది కూడా మీకు మనం బుక్ చెప్పడం జరిగింది, 11 సీట్లు. ఇంకా ఈ కూడా రావు. వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రేఖ. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు మేనిఫెస్టోని క్యూఆర్ కోడ్గా ఇంటింటికి వంచన జరిగిందని చెప్పి ప్రచారం చేస్తున్నారు. దీనిపై ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారో వారి మాట్లాడి తెలుసుకుందాం. నిజంగా మేనిఫెస్టో వల్ల అభివృద్ధి జరిగిందా లేక నిజంగా వంచన జరిగిందా? వాళ్ళ అభిప్రాయాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో రండి. చంద్రబాబు మేనిఫెస్టోని చూపిస్తూ క్యూఆర్ కోడ్ అని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు పథకాలు ఇంటింటికి వంచన అని చెప్పేసి అంటున్నారు. దానిపై మీ రియాక్షన్ ఏంటండి? చంద్రబాబు పథకాలు వంచన మాటలు మాత్రం కాదండి. అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి పెట్టినటువంటి ఖర్చు మన రాష్ట్రంలో బడ్జెట్ని మించి ఖర్చు చేయడం జరిగింది. అయితే ఆ పథకాలు అమలు చేయడానికి అనేది మొదటి సంవత్సరమే మనం జరిగింది. వేళ మనకి ఇంకా 4 సంవత్సరాలు ఉన్న అవకాశం ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా పెన్షన్ పథకం కూడా లాస్ట్ సంవత్సరంలోనే పెంచడం చేశాడు తప్ప అంతకుముందు ఆయన కూడా ఏం చేయలేదు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మాటలన్నీ కూడా మరి వాస్తవాలో కాదో ప్రజలకు అన్నీ తెలుసు. అంటే అధికారంలోకి రాగానే అధికారం ముందు ఒక మాట, అధికారం తర్వాత ఒక మాట అని చెప్పేసి అంటున్నారు కదా. అంటే 15,000 తల్లికి వందనం ఏదైతే ఉందో 15,000 వాళ్ళ మేము కట్ చేసి వేయం, ఎంతమంది ఉన్నారు అంతమందికి ఇస్తాం, 15,000 వేస్తామన్నారు. ఇప్పుడు తగ్గించి వేశారని కూడా అంటున్నారు. ఇప్పుడు ఆయన ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి ఒకరికే వేశారు. ఇప్పుడు ఇంటికి 3 ఉన్నా 4 ఉన్నా 6 ఉన్నా పిల్లలు ఉన్నా సరే ఈయన మొత్తం అందరికీ కూడా వేస్తున్నారు. అయితే 2,000 రూపాయలు అనేది అది ఎవరి జేబులోకి వెళ్ళో అది కలెక్టర్ గారు స్కూల్స్ అభివృద్ధి కోసం అని చెప్పి 2,000 రూపాయలు కేటాయించడం జరిగింది. అంతే తప్ప ఇది ఎవరో స్వార్థం కోసమో లేకపోతే ఎవరో ఖర్చు పెట్టుకుంటాను కదా. అవన్నీ కూడా జిల్లా అధికారి కలెక్టర్ గారి పర్యవేక్షణలో ఆ డబ్బులు నిధులన్నీ కూడా వీటికి ఖర్చు అవుతాయి స్కూల్స్కి. బీసీ సంక్షేమం మహిళలకు ఇదివరకు జగన్ ప్రభుత్వంలో 15,000 18,000 రూపాయల చొప్పున ఇచ్చేవారు. ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి వచ్చాక అవి పథకాలన్నీ తీసేశారని చెప్పేసి అన్నారు. ఈ సంవత్సరం నుంచి అమలు చేయడానికి కూడా మొన్న పవన్ కళ్యాణ్ గారితో కూడా ప్రత్యేక సమావేశం జరిపారు. అది ఈ సంవత్సరంలో అమలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. అయితే బీసీ కాపు కార్పొరేషన్ ఇవన్నీ కూడా ఈ కార్పొరేషన్లన్నింటి కూడా దాని నిధులన్నింటి కూడా లోగడ మళ్లించి వేరే వాటికి ఉపయోగించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదే తప్ప మనది కాదని చెప్తున్నారు. అంటే ఉచిత బస్సు అన్నది స్టార్టింగ్ లోనే ఇప్పటి వరకు స్టార్ట్ చేయకుండా దాన్ని ఊసే ఎత్తలేదని చెప్పేసి కూడా నేను ప్రెస్ మీట్ లో మాట్లాడడం జరిగింది. అది కూడా మొన్న మాట్లాడారు కదమ్మా, అది కూడా దాని గురించి కూడా మాట్లాడారు. వచ్చే నెల నుంచి అమలు చేస్తామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు వీళ్ళందరూ కూడా మాట్లాడుకుని చేశారు. అది కూడా అమలు చేస్తారమ్మ. ఈ 5 సంవత్సరాలు మనకి ఇంకా 5 సంవత్సరాల టైం ఉంది కాబట్టి ఈ లోటు బడ్జెట్లో ఉన్నటువంటి అసలు అస్తవ్యస్తం చేసేసాడు. రాష్ట్రాన్ని 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయినటువంటి 5 సంవత్సరాల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అకృత్యమైనటువంటి పరిపాలనలో రాష్ట్రం ఎంతో వెనకబడిపోయింది. దీన్ని గాడిలో పెడతానికి చంద్రబాబు నాయుడు వంటి సీనియర్లు అలాగే పవన్ కళ్యాణ్ వంటి విషయాలు తెలిసినటువంటి వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు. అది ఈ సంవత్సరం నుంచి అమలు జరుగుతుంది. ఇంకా మాకు 4 సంవత్సరాలు ఉంది. ఒకేసారి ఎవరో పిల్లలు పుట్టగానే కూడా ఎవరు కూడా మనం భోజనం చేయం. అన్నప్రాసన తర్వాత ఏ రకంగా అయితే ఉంటాయో మరి ఇవాళ నిజంగా కొత్తగా గవర్నమెంట్ స్థాపించినట్టే కొత్తగా మన ప్రభుత్వం ఏర్పడినట్టే చేసి అలా చేసి చాలా నష్టపెట్టాడు. అని చేత ఏంటంటే మెల్లిగా ఒక్కొక్క కార్యక్రమం అవుతుంది. చంద్రబాబు నాయుడు అకుంఠిత దీక్షతో పవన్ కళ్యాణ్ గారు సహకారంతో అలాగే మోడీ గారు సహాయ సహకారాలతో డెఫినెట్గా అన్నీ కూడా ఈ 5 సంవత్సరాలు అమలు జరుగుతాయని మేము ప్రగాఢ విశ్వాసం వ్యక్తం చేస్తున్నాం. అంటే ఇంటింటికి వంచన జరిగిందా లేక అభివృద్ధి జరిగిందంటారా? ఈవేళ ఇంటింటికి అభివృద్ధి జరుగుతుంది కదమ్మా. ఇంటింటికి వంచన ఏం జరిగింది? ఈ కోటా డీలర్షిప్ది ఆ వ్యాన్స్ ఒకటి మరి అది దేని గురించి అనేది తీశారు. అయితే మరి అక్కడికి వెళ్ళి షాపు దగ్గరికి వెళ్ళి 24 గంటలు కూడా అది అందుబాటులోనే సరుకులు దొరుకుతున్నాయి కదా. ఇదివరకు ఏమో ఎవరింటికాడే పెట్టేవారు, ఆ టైం అయిపోతే మళ్ళీ వాళ్ళకి ఇచ్చేవారు కాదు. ఈవేళ 3 నెలలకైనా సరే ఇచ్చామని చెప్పి ఆర్డర్స్ ఇచ్చారు. ఆ ఇబ్బంది ఏం లేదు, వీళ్ళు తెచ్చుకుంటమే, అదొకటే ఇబ్బంది. అది కూడా ఇబ్బంది పడితే ఆ మాత్రం కూడా మనం చేసుకోకపోతే ఇంకా మనం ఎందుకమ్మా.
ఇప్పుడు క్యూఆర్ కోడ్ చూపిస్తూ జగన్ ప్రచారం చేస్తున్నారు కదా చంద్రబాబు మేనిఫెస్టోని, అది మోసం జరిగింది అంటూ. అది మీ ఉద్దేశంలో మోసం జరిగింది? ఏం కాదండి, అది మోసం ఏం కాదండి. అది ఇప్పుడు తల్లికి వందన విషయంలో కూడా అలాగే అన్నారు, ముగ్గురికి నలుగురికి ఎటకారం వాడారు. ఇప్పుడు వేసి చూపించారు కదమ్మా, అది కూడా రేపు పొద్దున అలాగే జరుగుద్ది, అలాగే వేసి చూపిస్తారు తల్లి, అందులో అనుమానం లేదు. వైఎస్ జగన్ చెప్పినట్లు చంద్రబాబు మేనిఫెస్టో మోసమేనా లేదంటే అధికారం ఏమైనా జరిగిందా? మోసం కాదమ్మా అది. ఇప్పుడు వాళ్ళు సూపర్ 6 చెప్పారైనా, మన రాష్ట్రం మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 ఇయర్ పూర్తయింది. ఈ ప్రభుత్వం పాత రుణాలని పాత దాన్ని వాటిని రీషెడ్యూల్ చేసి వాటిని గాడిలో పెట్టడానికే ఒక 1 ఇయర్ పెట్టేసిందండి. ఆయన మళ్ళీ ఎలక్షన్కి ఆయన అమలు చేయకుండా వస్తే మనం ఆయన తప్పు పట్టాలి, కానీ పుట్టినరోజున అన్నప్రాసన రోజున బిర్యానీ ఎవరు పెట్టలేరు కదా, తినరు కూడా కదా, ఎంత డబ్బు ఉన్నది మాత్రాన. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి స్థితిగతుల్ని ముందు రోడ్లు ప్యాచ్ వర్క్ ఎలా చేసుకొస్తున్నాడో అలాగే దీన్ని కూడా ప్యాచ్ వర్క్ చేసుకొస్తాడు ఆయన. ఇప్పుడు రోడ్డు అంతా ప్యాచ్ వర్క్లు తీసుకొచ్చి ముందు రోడ్లను గాడిలో పెట్టినట్టే సూపర్ 6 పథకాలను కూడా 1 by 1 ప్రయారిటీ ప్రకారం ఆయన గాడిలో పెట్టుకొస్తారు. అది అర్థం చేసుకోవాలి తప్పించి ఏదో ఒక నిందేయాలని అభిప్రాయంతో నిందేయడం కరెక్ట్ కాదు. సూపర్ 6 పథకాలని ఆయన అమలు చేయకుండా మళ్ళీ ఎలక్షన్కి వస్తే అప్పుడు మనం అడగాలి, కానీ ఆయన ఇంకా ఎలక్షన్కి ఏమి రావట్లేదు కదా. అంటే కూటమి అధికారంలోకి రాగానే కూడా ఇవి స్టార్ట్ చేస్తాము, తల్లికి వందనం కానీ అలాగే ఉచిత బస్సు అంటే అప్పులు చేసేసి రుణాలు తెచ్చేసి దాన్ని చేసేయడం కరెక్ట్ కాదు కదా. ఓ ప్లానింగ్ ప్రకారం చేసుకోవడం కరెక్ట్, కానీ అప్పు తెచ్చి ఈ వెల్ఫేర్ కార్యక్రమాలు చేస్తే డెవలప్మెంట్ ఏ ఉంటుంది, నెక్స్ట్ జీతాలు ఏమి ఇస్తారు, రాష్ట్రం అదే పురోగతి ఉంటుంది. రాష్ట్రం ముందు రాష్ట్రం డెవలప్మెంట్ తర్వాత కదా ఈ వెల్ఫేర్ అనేది చూడాల్సింది. కాబట్టి ముందు మినిమంగా నడవకుండా దానికి ప్రయారిటీ ఇవ్వడం అనేది కరెక్ట్ కూడా కాదు. ఆయన చేస్తానన్నది చేయకుండా ఎలక్షన్కి రావట్లేదు కదా, అప్పుడే దాన్ని మనం ఏదో ఏ వంక లేనట్టు ఏదో వంక పట్టుకున్నట్టు ఈ వంక పట్టుకుని మాట్లాడాలని చూడడం తప్పించి ఆయన ముందు అమలు చేసేయడానికి అవకాశం ఇవ్వండి, ప్రజలకు అవకాశం ఇవ్వాలి కదా, ముఖ్యమంత్రి గారికి అవకాశం ఇవ్వాలి కదా. అవకాశం ఇచ్చిన తర్వాత అమలు చేయకపోతే అప్పుడు అడగాలి. అవకాశం ఇవ్వకుండా ఏదో లేటుగా లేసిందే పరుగన్నట్టు ఇమీడియట్గా అమలు చేయాలంటే ఆయన ప్రయారిటీ ప్రకారం చేసుకొస్తున్నాడు ఆయన. ఇప్పుడు రోడ్లు మొత్తం పాడైపోయినాయి, వాటికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి దాన్ని ఫస్ట్ అమలు చేసుకొచ్చారు. దాని తర్వాత అలా 1 by 1 ఏది అన్నది ఆయన మనసులో ఉందా, మనసులో ప్రకారం చేస్తాం. ఆయన చేయకుండా ఎలక్షన్కి రారు కదా, వస్తే అప్పుడు మనం ఆయన్ని తప్పు పట్టాలి, కానీ రాకుండానే ఏదో కార్యక్రమం బురద జల్లి బట్టకాల్చి ముఖం మీద వేయాలనుకుంటే అది ప్రతిపక్షం మళ్ళీ బోర్లా పడుతుంది తప్పించి దానివల్ల ప్రజల్లో ఏమి మెప్పు ఏం పొందరు అన్నాళ్ళు. అది నా అభిప్రాయం అండి. అంటే అధికారంలోకి రాకముందు చంద్రబాబు నాయుడు ఏదైతే వైఎస్ జగన్ హామీలు ఉన్నాయో అవి కంటిన్యూ చేస్తామని అన్నారు. ఇప్పుడు వచ్చేసరికి చాలా పథకాలు తీసేశారని అంటున్నారు. అంటే బీసీలకి డబ్బులు కానీ అలాగే రైతులకి ఇచ్చే డబ్బులు కూడా ఇవన్నీ అందట్లేదు అని చెప్పేసి వైసీపీ నేతలు అంటే ఆయన పథకాలు తీయడానికి ఈయన సాధ్యాసాధ్యాలు మంచి చెడులు ప్రజలకు అవసరమైందో లేదా, అది నిజాయితీగా ప్రజలకు లబ్ధి చేరుకుందో లేదా అభిప్రాయంతో మానిటరింగ్ చేసుకుని చేసే అభిప్రాయంతో ఉన్నారు చెప్పించి ఒక ఓవర్ నైట్లోనే ఏది నిర్ణయం రాదు, ఒక ఓవర్ నైట్లోనే ఏది చెప్పడం అనేది సాధ్యం కాదండి. కాబట్టి ఒక సంవత్సరం లోపే ఏది రిజల్ట్ కరెక్ట్గా రాదు కదా. ఆయన సాధ్యాసాధ్యాలు ఆలోచించి ప్రజలకు ఉపయోగపడతలేదో, జెన్యూన్గా వెల్ఫేర్ స్కీమ్స్ జెన్యూన్గా ప్రజలకు అందుతుందో లేదో అనేది ఆలోచించి ఆయన చేసే ఆలోచనలో కూటమి ప్రభుత్వం వెళ్తుంది. దానికి ప్రజలందరూ కూడా ఓర్పుతో సహకారంతో సహకరిస్తున్నారు. మరి ప్రతిపక్షం అయింది ఆయన సహకరించకపోతే ఎలాగమ్మా, సహకరించాలి కదా ఆయన కూడా. చంద్రబాబు నాయుడు ఏదైతే మేనిఫెస్టో ఇచ్చారో ఆ మేనిఫెస్టో ఇంటింటికి వంచన కింద జరిగింది అని చెప్పి క్యూఆర్ కోడ్తో జగన్ ప్రచారం చేస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అసలు జగన్ అనే వాళ్ళు రాజకీయాలకి అనర్హుడు. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా రాక్షస పాలన, అంటే ప్రజలకి ఏం కావాలి, రాష్ట్రానికి ఏం కావాలనేది కాకుండా ఆయన కేసుల్ని మాఫీ చేసుకోవడానికి ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు. ఎందుకంటే అది ఇప్పుడు అభివృద్ధి అంటే ఇంట్లో ఒక 2 పిల్లలు ఉన్నారో తల్లిదండ్రులు ఉంటారో, వాళ్ళకి 2 ఎకరాల పొలం ఉంటే ఆ పొలం పండించిన దాని మీద పిల్లల్ని చదివించాలి, పిల్లల అభివృద్ధికి వాడాలి. అంతేగాని ఆ ఉన్న 2 ఎకరాలు అమ్మేసి పిల్లల్ని చదివిస్తే రేపొద్దున ఫ్యూచర్లో వాళ్ళ పరిస్థితి ఏంటి? అలా రాష్ట్రాన్ని అప్పులు ఉబ్బులో పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అన్న అతను అసలు చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీ గారిని కానీ విమర్శించడానికి అనర్హుడు. ఎందుకంటే 2019లో ఆయన ఏమీ చేయలేదు. దానికి అర్థం 151 నుంచి 11 సీట్లకు వచ్చాడు. మొన్న ఆడెవడో ప్లకార్డులు పెట్టుకుని సైకో కార్యకర్త, వైసీపీ సైకో కార్యకర్త 150 ఇది టీడీపీ మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే రప్ప నరికేస్తా అన్నాడు. ఆల్రెడీ జనం 2024లో రప్ప నరికేశారు మధ్యలో 5ని. 151లో మధ్య 5 నరికేస్తే 11 సీట్లు మిగిలినాయి. ఇంకా ఇదే సైకో యాసలు అయితే ఆ 11లో ఏదో పక్క ఒకటి కూడా పోద్దని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ఈ ప్రభుత్వం ఇప్పుడు అశోకుడు చెట్లు నాటలేనంటే అశోకుడు చెట్లు నాటిన చోట్ల ఆయన పడుకోడు కదా,
చెట్లు నాటడం అంటే ఏంటి? దానివల్ల ఆక్సిజన్ వస్తుంది, ప్రజలకు ఉపయోగపడుతుందని అశోకుడు చెట్లు నాటాడు. అలాగే చంద్రబాబు నాయుడు గారు 2047 విజన్ అని తీసుకొచ్చాడు. అంటే 2047 వరకు చంద్రబాబు నాయుడు బతుకుంటాడని కాదు, ఏదైతే ఇప్పుడు వేసే పునాది ఉందో అది 2047కి అంత అభివృద్ధి చెందిందని చెప్పేసి దానికి ఉదాహరణ. ఈ జగన్మోహన్ రెడ్డి చదువుకోలేదు కాబట్టి అన్ని సర్టిఫికేట్లు ఫేక్ సర్టిఫికేట్లు కొనేసాడు కాబట్టి అతనికి తెలీదు. అలాగే మాజీ మంత్రులు ఉన్నారు, అలా దేనికి మంత్రుల్లో వాళ్ళ శాఖ ఏంటో వాళ్ళకే తెలియదు. ఇప్పుడు గత నాకు తెలిసి 4 ఎలక్షన్లో మన ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర మినిస్టర్లు ఉండేవారు. వైసీపీ ప్రభుత్వంలో ఒక్క కేంద్ర మినిస్టర్ లేరు. అంటే అక్కడ కూడా ఫెయిల్యూర్ జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికైనా ఏంటంటే కళ్ళు దగ్గరెట్టుకుని ప్రభుత్వానికి ఏమన్నా నువ్వు సలహాలు ఇవ్వాలనుకుంటే ఇవ్వు, అంతేగాని అవాకులు చెవాకులు పేలడం కరెక్ట్ కాదు. ఆయన ఏ ప్రెస్ మీట్ పెట్టినా ఒక బ్రహ్మానందలాగా ఒక ఆశ నటుడే తప్ప ఒక రాజకీయ నాయకుడు కాదని నా అభిప్రాయం. అలాగే ఇప్పుడు ఏదైతే కూటమి అధికారంలోకి రాకముందు ఒక వాగ్దానాలు చేశారు, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వాగ్దానాలు తప్పారు అని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు. దానికి ఏమంటారు? అంటే తల్లికి వందనం, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాము, 15,000 వేస్తాము అని అన్నారు. ఎంతమంది ఉంటే అంతమందికి వేశారు. అలాగే 15,000 కాకుండా 13,000 వేశారు. డైవర్షన్ పాలిటిక్స్, చెప్పిన మాట మీద నిలబడరు అని చెప్పేసి అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి 15,000 వేసాడా? వేయలేదు. అతను 13,000 వేసాడు. 2,000 స్కూల్ మెయింటెనెన్స్కి తీసాడు. అతనిదే కంటిన్యూ చేశారు. కానీ చంద్రబాబు నాయుడు ఇప్పుడు మన ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేశారు. అది కూడా ఇప్పుడు స్కూళ్ళు తెరవబడిన రోజులు వేయడం వల్ల ఏమవుతుందంటే ఆ పిల్లలకి స్కూల్ బ్యాగ్లు కానీ స్కూల్ బుక్స్ కానీ పిల్లలకు వాడడానికి ఉపయోగపడే టైంలో అమౌంట్ వేయడం అనేది చాలా గ్రేటు. అలాగే జగన్మోహన్ రెడ్డి వేసాడు. ఎప్పుడు వేసేవాడు? సంక్రాంతి టైంలో వేసాడు. ఆ టైంలో ఫాదర్స్ ఏం చేసేవారు? కోడి పందాలు గానో ప్యాకాట్ గానో విచ్చలవిడిగా ఖర్చు పెట్టేసేవారు. అవి పిల్లలకు ఉపయోగపడేవి కాదు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడంటే కరెక్ట్గా స్కూల్ తెరవబడే టైంలో వేయడం వల్ల ఏమవుతుందంటే పిల్లలకి రూపాయతో సహా ఉపయోగపడుతుంది. కనుక ఈ జగన్మోహన్ రెడ్డి ఈ వ్యాఖ్యల్ని మేము అంతగా తీసుకోము. ఆడబిడ్డ నిధి, అలాగే ఉచిత బస్సు ప్రయాణం గురించి కూడా వచ్చి 1 సంవత్సరం అవుతున్నా వాటి గురించి యూసే లేదు అని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే దిగుతా ఆంధ్రప్రదేశ్ను అప్పులు ఊబులో దించేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం ఓ పక్కన వడ్డీలు కట్టుకోవాలి, ఒక పక్కన మళ్ళీ అభివృద్ధి చేయాలి, ఓ పక్కన సంక్షేమ పథకాలు చేయాలి, సంక్షేమ పథకాలు పూర్తి చేయాలి. ఇవన్నీ చేయాలంటే కొంత సమయం కావాలి. రాష్ట్రానికి అభివృద్ధి తీసుకొచ్చే దిశగా మన ఎన్డీఏ కూటమి నడుస్తుంది. ఇది ఇప్పుడు ఈ నెగ్గిన ఎంపటనే ఎవరు ఇంప్లిమెంట్ చేయలేరు. దానికి ఒక ప్రణాళిక వేసుకుంటారు. అలాగే ఆగస్టులో మళ్ళీ ఉచిత బస్సులని అనౌన్స్ చేశారు. ఒకటి ఇంప్రూవ్మెంట్ అవుతుంది, ఏది కాదు అని అవట్లా. కాకపోతే అతను ఎంత అప్పులు చేశాడంటే ఇంచుమించుగా 30 ఏళ్ళు ఒక ఇదే ప్రభుత్వం నడిస్తేనే కానీ ఆ అప్పులు తీర్చలేని పరిస్థితులకు జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్ళిపోయాడు. అతని వ్యాఖ్యలు అంత కరెక్ట్ కాదని తెలియజేస్తున్నాను. 1 సంవత్సరం పాటు డబ్బులు ఇస్తామన్నవి పథకాలు అమలు చేయకుండా కొన్ని కోట్ల రూపాయల అప్పులు చూపిస్తున్నారు, నిలదీసి అడగండి అని చెప్పేసి ప్రజల్ని ప్రేరేపిస్తున్నారు. దానికి ఏమంటారు? ఆయన చేసినప్పుడు అప్పులు ఆయన జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత 2 లక్షల కోట్లు అప్పు ఉంది. 2,50,000 కోట్లు ఎంత అప్పు ఉంది. ఆయన దిగిపోయిన తర్వాత 11 లక్షల కోట్లు అప్పు చేశాడు. ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళినాయి? మద్యం వ్యాపారం చేశాడు. ఏ ప్రభుత్వం అయినా కానీ ప్రభుత్వ పాఠశాల నడుపుతుంది, ప్రభుత్వం హాస్పిటల్ నడుపుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మట్టికి మద్యం వ్యాపారం చేసింది. ప్రభుత్వం మద్యం వ్యాపారం చేయడం అనేది నాకు తెలిసి ప్రపంచంలో మన ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి సీఎం ఉన్నప్పుడే అని నేను అనుకుంటున్నాను. అది కూడా బీటెక్ చేసిన కుర్రోళ్ళని, ఎంటెక్ చేసిన కుర్రోళ్ళని ఆ మద్యం షాపులో వాళ్ళని ఎంప్లాయీ కింద పెట్టడం, అంటే అంత చదువుకుని ఆ మద్యం షాపులో ఉద్యోగం ఇప్పించడం అనేది చాలా దారుణం. వాళ్ళకి ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయలేకుండా, ఏదైతే మరి మన ఆంధ్రప్రదేశ్లో చదువుకుని ఉన్నారో వాళ్ళకి ఏం కావాలి ఏంటి అనేది లేకుండా, ఆల్రెడీ కరోనా టైంలో కూడా స్కూల్ మాస్టర్లు ఇంటికాడ ఉంటున్నారని వాళ్ళని కూడా మద్యం షాపులో లైన్లో ప్రజలందరూ లైన్లో పెట్టమని పెట్టాడంటే అంతకన్నా దౌర్భాగ్యుడు ఎక్కడ ఉండడని చెప్పి తెలియజేస్తున్నాను. అంటే నిరుద్యోగ అభివృద్ధి కూడా ఇవ్వలేదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ప్రకటించలేదు అని కూడా మనకి రీసెంట్గా వాళ్ళు ధర్నాలు చేయడం కూడా జరిగింది వైసీపీ కార్యకర్త. అందులో ఒక్క చదువుకున్న లేడు, మొత్తం వైసీపీ నాయకులు వైసీపీ కార్యకర్తలే. నిజంగా జెన్యున్గా చదువుకున్న వాళ్ళు డిఎస్సి విడుదల చేశారు, అట్లా ప్రిపేర్ అవుతున్నారు. అక్కడ వీళ్ళు ధర్నాలు చేసిన వాళ్ళు ఒక్క ఎంప్లాయ్మెంట్ అని ఒక ఎంప్లాయీ నాకు ఉద్యోగం కావాలని అతనైతే అసలు ఎక్కడ లేదు. అంత గొప్పగా ఏం జరగలేదు కదా. వైసీపీ నాయకులే యూత్ ఉంటారు, ఆ యూత్ వెళ్ళి జెండా పట్టుకుని చేశారు తప్ప నిజమైన ఒకవేళ ఉద్యోగం రాని వ్యక్తులైతే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ కంప్లైంట్ పెడతారు. కానీ ఇది అలా కాదు, ఏదో వైసీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో బతుకుందని తెలియజేయడం కోసమే తప్ప
అసలు అది ధర్నాయే కాదు, అది మేము లెక్కలో కూడా తీసుకోం. చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాకముందు ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేశారో అది ఇంటింటికి వంచన అని చెప్పి జగన్ క్యూఆర్ కోడ్ అని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నారు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటండి? అయితే మనం గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూసాం కదండి. వచ్చిన సంవత్సరాలు అన్ని పథకాలు ఇచ్చేసారు ఆ ప్రభుత్వం. అసలు ప్రకటించిన పథకాలు ఏవి కూడా పూర్తి చేయలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఎక్కడ రోడ్లు కానీ మీరు చూస్తే ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో చూశారు. ఎందుకు ఒక్క రోడ్లే చూసుకోండి, కిందట 5 సంవత్సరాల్లో ఎక్కడైనా గొయ్యి పూడ్చారా అనేది ఆయనకే తెలియాలి. ఎందుకంటే పథకాలు ఇచ్చానంటున్నారు, ఒక్క పథకం అమ్మఒడి తప్ప ఆయన ఇచ్చింది అది కూడా ఒకరికి ఇచ్చారు. ఈరోజు మా ముఖ్యమంత్రి కూటమిలో మా నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది మీరు చూసుకోండి. ప్రతిదీ కూడా సోషల్ మీడియాలో వస్తుంది. ఈరోజు ఎవరో కూడా అందరూ ఎడ్యుకేటెడే, ఎక్కడా కూడా లేదు. ప్రతి ఒక్క చిన్న పల్లెటూరులో పొలం పని చేసుకున్న కూడా సెల్ చూసి తెలుసుకుంటున్నారు. ఈరోజు అంత అజ్ఞానులు ఎవరు లేరు, ప్రతి ఒక్కరికి తెలుస్తుంది, ప్రజల్లో కూడా వెళ్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరంటే ఒక ఫ్యామిలీలో 5 ఉన్నా 6 పిల్లలు ఉన్నా లేదు 4 పిల్లలు ఉన్నా 2 పిల్లలు ఉన్నా ప్రతి ఒక్కరికి తల్లికి దీవెన పడింది మనం చూసుకుంటే. అదే మీకు నిదర్శనం. ఎందుకంటే నెక్స్ట్ ఆగస్టు 15న బస్సు మహిళలకి ఫ్రీగా అనౌన్స్ చేశారు. అలాగే రేషన్ బియ్యం కూడా మీకు ఆయన చెప్పినట్టు కూడా అది కూడా చేశారు. రోడ్లు మా తాడేపల్లిగూడెం చూసుకుంటే రోడ్లు బ్రహ్మాండంగా ఎప్పుడూ లేని విధంగా అక్కడ ఇంతమంది ఎమ్మెల్యేలు మారిన అక్కడ రోడ్డు పడలేని చోట రోడ్డు వేయించి ఈరోజు అలాంటి పనులు కూడా మా ఎమ్మెల్యే గారు చేస్తున్నారు. అదేని కూడా నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం. ఎందుకంటే సీఎం గారు అంత మాకు ఇది ఇచ్చి ఫండ్స్ ఎలాగైనా సరే చేసి పెడదామని చెప్పి ప్రతి గ్రామానికి కూడా ఫండ్స్ ఇవ్వడం జరిగింది, పంచాయతీలు కూడా పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి వాళ్ళు ఏదో కళ్ళు మూసుకుని ఏదో క్యూఆర్ కోడ్లో ఏం చేసినా అభివృద్ధి జరుగుతుంది. అన్నీ కూడా నెమ్మదిగా అన్నీ చేసుకుంటూ వస్తారు. ఫండ్స్ కూడా తక్కువ ఉన్నా సరే ఏది కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకుని మళ్ళీ ఓటుకి వెళ్తారు మా కూటమి సభ్యులు. ఖచ్చితంగా నారా చంద్రబాబు గారు అధికారంలో పవన్ కళ్యాణ్ గారు చొరవతో ఖచ్చితంగా రానున్న రోజులు అన్ని పూర్తి చేసే మేము ఓటుకు వెళ్తాం. ఇది మట్టికి తథ్యం. అంటే కూటమి అధికారంలోకి వచ్చి 1 year అవుతుంది. ఆ 1 year లో కూడా ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయలేదు. అలాగే నిరుద్యోగ భృతి కానీ ఉద్యోగాలు ఇవ్వడం కానీ ఇవేమీ 1 year లో జరగలేదు అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉన్నారు. దానికి ఏమంటారు? అదేనమ్మా, ఇప్పుడు ఏదైనా పని మొదలెడితే ఎక్కడైనా వ్యాపారం చేస్తారు. ఫస్ట్ రోజే మనం ఒకసారి సంపాదించాలంటే ఎక్కడైనా ఉంటుందా? ఈ వ్యాపారం పెట్టామంటే జాయిగా అది వ్యాపారం పుంజుకోవాలి, వ్యాపారం పైకి రావాలి, డబ్బు రూపాయి సంపాదించుకోవాలి. ఒకసారి డబ్బు ఎక్కడ రాదు. వ్యాపారం అయినా ఏదైనా ఏ పని స్టార్ట్ చేసినా ఆ పని అవ్వడానికి కొద్ది టైం పడుతుంది. సంవత్సరంలో అయిపోవాలంటే అన్ని పథకాలు ఇస్తానికి ఈయనేమన్నా దేవుడు ఇలా వరాలు ఇలా డబ్బులు వచ్చేస్తాను చెట్ల నుంచి వచ్చేసి ఇలా ఇసిరేస్తానికి ఇక్కడైనా చెట్లు ఏమైనా ఉన్నాయి? డబ్బులు చెట్లు 1 by 1 ప్రభుత్వం ప్రజలు కలిసి ఇదంతా ప్రజలు కూడా చూస్తున్నారు. ఈ ప్రతి పని కూడా అభివృద్ధి పనులను నడుపుతానికి ఎంత ప్రయత్నం చేస్తున్నారు నారాజు. ఎప్పుడూ లేని విధంగా ప్రజల్లోకి వెళ్ళి అన్నీ కూడా చేస్తున్నారు. 1 by 1 అవుతాయి. మీరు అనుకున్నట్టు మట్టికి అన్యాయంగా డబ్బులు దోయడాలు చూస్తున్నారు కదా. ఇప్పుడు లిక్కర్లో ఎంత స్కామ్ జరిగింది. లిక్కర్లో ఆ లిక్కర్ స్కామే చూసుకోండి. ఇలాంటి అవినీతి చేసి మీరు డబ్బులు సంపాదించి మీరు మూటలు కట్టుకున్నారు తప్ప ప్రజలకు ఏ రోజు కిందట 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఏ పని చేయలేదు. ఆయన మూటలు కట్టుకున్నారు. ఆయన ఎమ్మెల్యేలు ఆయన ఎంపీలు అందరూ కూడా మూటలు కట్టుకున్నారు తప్ప ఈరోజు ప్రజలకి సొంత డబ్బులు ఇస్తున్నారు. మా ఎమ్మెల్యే గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం డబ్బు ఇస్తున్నారు. వారు సొంత రూపాయలు కూడా ఇచ్చి వెచ్చించి ఈరోజు అభివృద్ధి చేస్తున్నారు. అవి కళ్ళకట్టినట్టు కనబడుతున్నాయి. మీరు వెంటనే అంటే కాదు, 1 by 1 అన్నీ అవుతాయి. అది తెలుసుకోండి. ఇంకా మీకు తెలియకపోతే ఇంకా చదువుకోలేని వాళ్ళ మాట్లాడుతుంది అజ్ఞానులని అనుకుంటున్నారు. ఇంకా ప్రజలు ఇంకా మీరు ఎలా మాట్లాడినా మిమ్మల్ని గౌరవించరు. ఇంకా నెక్స్ట్ మీరు కూడా 11 కాదు కదా, 1 కూడా వచ్చే సీటు 1 కూడా వచ్చే ప్రసక్తే లేదు. దాని మీద నేను ఎలా ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈ సీట్లు అనేది కూడా మీకు మన బుద్ధి చెప్పడం జరిగింది. 11 సీట్లు ఇంకా ఈ కూడా రావు. ఇది పక్కా తథ్యం. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యూఆర్ కోడ్ అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు ఏదైతే మేనిఫెస్టో తీసుకొచ్చారో అది ఇంటింటికి వంచన అని చెప్పి ప్రచారం జరుగుతుంది. దీని మీద మీ రియాక్షన్ ఏంటండి? వంచనేమి కాదమ్మా, జగన్మోహన్ రెడ్డి గారు అన్నదాన్ని ఈ కూటమి ప్రభుత్వం చేసిన అన్ని మంచి పనులే చేస్తున్నది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మన రాష్ట్రం ఇదివరకు జగన్ గారి ప్రభుత్వంలో మొత్తం రోడ్లన్నీ సర్వనాశనం అయిపోయి గోతులతో కూడిన రోడ్లు అయిపోయి రవాణాలకు ఇబ్బంది, ప్రజలకు ఇబ్బందికరంగా ఉండేవి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక రోడ్లన్నీ సీసీ రోడ్లు కానీ బీటీ రోడ్లు కానీ అన్నీ జరుగుతున్నాయి కూడా. అలాగే సంక్షేమాలు కూడా వచ్చిన వెంటనే రిమోట్ లాగా అన్నీ అవ్వవు కదా. సంవత్సరం కాలం అయింది కాబట్టి 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. రావంగానే మన 5 రూపాయలకే పేదలకు అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి అన్నం పెడుతున్నారు. అలాగే తల్లికి వందనం నిన్న అది వరకు గత ప్రభుత్వంలో
ఇంట్లో ఒకళ్ళకే ఇచ్చేవారు. ఇప్పుడు ఇంట్లో ఇద్దరున్న, ముగ్గురున్న, నలుగురున్న ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇస్తున్నది. అలాగే ఈ మన సంక్షేమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎంతో ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నది. రైతులకు 20,000 రూపాయలు సంవత్సరానికి అందిస్తున్నారు. అంటే జగన్ ప్రభుత్వంలో ఉన్న పథకాలు ఇప్పుడు లేవు, రైతులకు డబ్బులు పడట్లేదు, ఆడపిల్లలకి 1500 అన్నారు, అవి కూడా పడలేదు అని చెప్పి వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు చెప్తుంది. తల్లికి వందనం ఇస్తున్నారు కదమ్మా. తల్లికి వందనం మామూలుగా ఇంట్లో అంతమంది విద్యార్థులు చదువుకుంటే అంతమందికి ఇస్తున్నారు కదా. జగన్ గారు ఒక్కళ్ళకే ఇచ్చారు. వీళ్ళు ఆ సూపర్ సిక్స్లో ప్రజలకు ఇచ్చిన హామీల ప్రకారం వీళ్ళు నెరవేరుస్తున్నారు కదా. 1 by 1 అన్నీ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం తప్పించుకునే విధానం ఉండదు. 5 సంవత్సరాల్లో ఏమైనా అరకొర ఉంటే అవి కూడా చేస్తారు ప్రభుత్వం. ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రజలందరితో 90% మార్కులు వస్తున్నవి. అన్ని ఇచ్చిన హామీలన్నీ సూపర్ సిక్స్లన్నీ అన్నీ అమలు జరుగుతున్నవి. ఎటువంటి ఇబ్బంది లేదు. చక్కగా కూటమి ప్రభుత్వము అలాగే కేంద్ర ప్రభుత్వం అండతో కూడా బాగా చేస్తున్నది ప్రభుత్వము. ఇది పోటీ లేదు. విమర్శలు అనేవి ఉంటాయిలే, మామూలుగా విపక్షాలు వాళ్ళకి అధికారం లేదు కాబట్టి విమర్శిస్తుంటారు. అవన్నీ కూటమి నాయకులు అవన్నీ పట్టించుకోకుండా ప్రజల కోసం కష్టపడుతున్నారు. సంక్షేమాలతో పాటు అభివృద్ధులన్నీ చేసుకుంటూ పోతున్నారు.